తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ నెల 7-8 తేదీల్లో పవన్ ప్రచారం చేయనున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల తరపున కూడా పవన్ క్యాంపెయిన్ చేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్ర నాయకుడు, తెలంగాణ వ్యతిరేకి అని విమర్శించారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నారు. తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. తమ అభ్యర్థుల తరపున కూడా ప్రచారం చేయాలని ఆయన్ను కోరగా పవన్ అంగీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలతో సహా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. జనసేన తరపున బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు బీజేపీ పూర్తి మద్దతివ్వాలని ఆ పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ కోరారు. జనసేన బీజేపీ మధ్య స్నేహపూర్వక పోటీ ఉందన్నారు. జనసేన అభ్యర్థులు బరిలో లేని చోట్ల బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు శంకర్ గౌడ్. వార్డు 2006 వార్డు కార్పొరేషన్లో 350 కాబట్టి మేము 340 మంది, అంటే మిగతా చోట్ల భారతీయ జనతా పార్టీ. మేము ఏమంటామంటే మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఎవరైతే జనసేన 12 ఏళ్ళుగా పనిచేస్తుందో వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ గా మాకు సపోర్ట్ చేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మనం కలిసి ప్రయాణం చేద్దాం అనేది నిన్న వచ్చేది. కలిసి ప్రయాణం చేసే క్రమంలో ఇవన్నీ జరుగుతుంటాయి. మేము కూడా స్నేహపూర్వకంగానే ముందుకెళ్లాలని ఆలోచనలో. కొన్ని చోట్ల మాకు ఎక్కడైతే బలమైన క్యాడర్ ఉందో వాళ్ళు గెలుస్తారని మాకు నమ్మకం, పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. అక్కడ మేము గట్టిగా ప్రచారం చేస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఎక్కడైతే గెలుస్తారో అక్కడ కూడా మేము గట్టిగా ప్రచారం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అటు పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో చెప్తే ఓటేరని అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి వ్యతిరేకంగా మాట్లాడారని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. బీజేపీ నాయకులు ఆంధ్ర నాయకుడైనటువంటి ఆంధ్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మోకరిల్లినారంటే తెలంగాణలో బీజేపీకి సరైన నాయకత్వం లేదని, ఇక మా వల్ల కావట్లేదు కాబట్టి మీరైనా ఆంధ్ర నుంచి వచ్చి మా కొంత ఓట్లు వేయించని అడిగే పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కాంగ్రెస్ గెలిచే పరిస్థితి కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు అది అవగతమై పవన్ కళ్యాణ్ ని ఆశ్రయించినట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భాష యాస గురించి, తెలంగాణ నడవడి గురించి, తెలంగాణ వారి గురించి కొంచెం విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కాబట్టి తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ ని వారు చెప్పే మాటల్ని నమ్మరు కాక నమ్మరు. 90-95% కార్పొరేషన్లు, మున్సిపల్ మేమే గెలుచుకుంటా ఉన్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీలో నిలిచింది. ఈ నెల 7-8 తేదీల్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం తెలిపింది. అయితే ఏ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్ ను త్వరలో ప్రకటిస్తామని జనసేన పార్టీ స్పష్టం చేసింది.